ఫోటో పట్టుకోరా బాబులు పట్టుకో ఫోటో కోటరామకృష్ణ గారు మనతో లేరన్న సంగతి జీర్ణించుకోలేకపోతున్నాను. మొత్తం యావత్ తెలుగు సినీ ప్రపంచాన్ని సంభ్రమ ఆశ్చర్యాల్లో ముంచెత్తింది. ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు, కానీ ఎవరైతే మరణానంతరం శాశ్వతంగా అందరి గుండెల్లో నిలిచిపోతారు అటువంటి ఆ జన్మే దానికి ఒక పరిపక్వత, ఒక సార్థకం, ఒక అర్థం, ఒక పరమార్థం. ఆ కోవకు చెందిన వారే మన దర్శకుడు కోటరామకృష్ణ గారు. ఆయన లేరన్నది ఒక నమ్మలేని సత్యం. మన తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలను అటు వినోదాత్మక, అట్లాగే సందేశాత్మక, అలాగే సామాజిక స్పృహతో కూడిన చిత్రాలు ఎన్నో దర్శకత్వం వహించారు, 100కు పైగా. ముఖ్యంగా నా యొక్క అనుబంధం కోటరామకృష్ణ గారితో నా జీవితంలో ఒక మైలురాళ్ళులాగా మిగిలిపోయే చిత్రాలు ఎన్నో ఆయన దర్శకత్వంలో నేను నటించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను, నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మంగమ్మ గారి మనవడైతేనేమి, ఒక ముద్ర మావయ్య అయితే, ముద్దుల మేనలుడు, మోగోపాలుడు, బాలగోపాలుడు, భారతంలో బాలచంద్రుడు, ఇలాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు. ఆయన కేవలం ఒక దర్శకుడిగానే కాకుండా ఒక వ్యక్తిత్వం, అందరితో ఎంతో కలుపుకోలుగా. ఆయన చివరిలో అస్వస్థకు గురైన ఇంతకుముందు ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొనేవారు. కలిసినప్పుడల్లా ఎంతో హుషారుగా మాట్లాడేవారు. బాబు మళ్ళీ మనం కలిసి సినిమాలు చేయాలనేవారు ఆయన. అటువంటి ఒక మహామనిషి ఇప్పుడు మన దగ్గర మనతో లేరంటే అది ఒక నమ్మలేని నిజంగా. ఆయన ఎక్కడున్న ఆయన ఆత్మ శాంతించాలని, అలాగే ఆయనకి నా ఘన నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను.